ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి ఈ యొక్క భాగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? సీమోన్ పేతురు. కాబట్టి దేవుడు సీమోన్ పేతురుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ సంభాషణ అంతా కూడా అక్కడ వీళ్ళు జెబెదయి కుమారులు ఉన్నారు, కానీ ఇక్కడ సీమోన్ పేతురుతోనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మొట్టమొదటి భాగంలో, అంటే 4వ వచనము మొట్టమొదటి భాగంలో మనం అది చూడవచ్చు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మేము వెళ్ళలేని సీమోనుతో ఎక్కడికి నడిపించమన్నాడు? లోతునకు నడిపించి. కాబట్టి ఇంగ్లీష్లో అయితే ఏమనుంది? పుట్ అవుట్ ఇంటూ డీప్ వాటర్, అంటే లోతునకు నడిపించాలి. కాబట్టి సీమోన్తో ఏం చెప్తా ఉంటున్నాడంటే, మీరు లోపలికి వెళ్ళాలి, లోతుకు నడిపించాలి. కాబట్టి ఈ యొక్క లోతునకు వెళ్ళేటువంటి అనుభవం గురించి సీమోన్తో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. లోతుగా వెళ్ళేటువంటి అనుభవం కదా. మనల్ని కూడా అనేక మార్లు మనం కూడా ఏమంటే ఇటువంటి లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు కదా. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ లోతులోనికి వెళ్ళాం. మనం ఎక్కడ ఉంటాం? అది బయట ఉంటాం. చూడండి, మొదటి వచనాల్లో కూడా అనేక మంది ఏం చేసినారు? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినారు. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. వినుచు గెన్నేసరతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరము చూచెను. దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించు. చూడండి, ఇక్కడ ఎవరిని అడుగుతా వచ్చినాడు? అక్కడ సీమోను పేతురుని అడుగుతా వచ్చినాడు. దరి నుండి కొంచెము లోపలికి కదా. జన సమూహం ఎంతమంది ఉన్నారు అక్కడ? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది వచ్చినారు? ఆయన మీద పడి అంతమంది ఉన్నారు. ఆయన వెంబడించినటువంటి వారు, లేకపోతే ఆయన వాక్యాన్ని వినేటువంటి వారు చాలా మంది ఉంటా వచ్చినారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎవరిని ఆయన అడుగుతూ ఉంటున్నాడంటే, దోణిని కొంచెం లోతుగా తీసుకొని వెళ్ళని ఎవరిని అడుగుతూ ఉంటున్నాడు? సీమోను పేతురుని అడిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా అనేక మార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే, ఎక్కడ ఉంటాం మనము? దరి కదా, దరి దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట కదా. కాబట్టి మన దేవుడు ఏమని కోరుకుంటా ఉంటున్నాడంటే, మనము లోపలికి వెళ్ళాలి, ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి, లోతుగా ఆయన్ని ఎరగాలి, లోతుగా ఆయన్ని తెలుసుకోవాలి. కాబట్టి అది కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. కానీ అనేక మార్లు మనము ఎక్కడ ఉంటామంటే దరి దగ్గరే ఆగిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి వీ విల్ బీ మోస్ట్లీ స్పెక్టేటర్స్ రాదర్ దెన్ షోమెన్ కదా. మన క్రికెట్ బాగా తెలుసు కదా. నిన్ననే వరల్డ్ కప్ అయిపోయింది అనుకుంటా, T20 వరల్డ్ కప్. కాబట్టి 2 రకాల వ్యక్తులు ఉంటారు క్రికెట్ ఆటలు. ఎవరు? ఒకరు స్పెక్టేటర్సు, ఒకరు ఆడేవాళ్ళు ప్లేయర్సు కదా. స్పెక్టేటర్స్ బయట ఉండి చాలా చెప్తా ఉంటారు. ఏమని చెప్తా ఉంటారు? వాడు బాల్ అట్ట వేసిండకూడదు అంటే, ఆడ వెళ్ళి ఆడితే తెలుస్తుంది అనమాట కదా. లేకపోతే వాడు అట్లా హుక్ షాట్ కొట్టిండకూడదు, క్యాచ్ పట్టారాడని కదా. బట్ వెన్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్, దెన్ ఓన్లీ యూ కమ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. స్పెక్టేటర్గా మనం కూర్చొని చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం అనమాట కదా. కాబట్టి దేవుడు కూడా ఏమని కోరుకుంటా ఉంటున్నాడంటే, ఇక్కడ పేతురు కూడా అందుకే లోతుకు వెళ్ళు అని చెప్తా ఉంటున్నాడు. దేవుడు కూడా మన విషయంలో ఏం కోరుకుంటా వస్తుంటున్నాడంటే, మనం కూడా లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉంటూ రావాలి. మనం స్పెక్టేటర్స్గా ఉండకూడదు. అంటే ఏదో బయట నిలబడి ఆడేదో చూస్తూ ఉండేటువంటి వారంగా ఉండకూడదు. ఆయనలో లోతైనటువంటి వారంగా, అంటే ఆయనకు పనిచేసేటువంటి వారంగా, ఆయన సేవ చేసేటువంటి వారంగా. వీ హ్యావ్ టు బీ హిస్ షోమెన్, వీ హ్యావ్ టు బీ హిస్ ప్లేయర్స్. కాబట్టి ఆయన పనిచేసేటువంటి వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు.
కాబట్టి పేతురు విషయంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. కాబట్టి లోతైనటువంటి అనుభవం, అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే కొన్ని సంగతుల్ని మనము మన జీవితాల్లో చేసేటువంటి వారంగా, మన జీవితాల్లో మనం జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. పేతురు కూడా తన జీవితంలో అదే చేస్తూ వచ్చినాడు. అందును బట్టి ఆ లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళగలుగుతూ వచ్చినాడు. అందును బట్టి ఆ లోతైనటువంటి లోతుగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చాలా దగ్గరగా, చాలా లోతుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. పేతురు ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటా వచ్చినాడు? యేసుక్రీస్తు ప్రభువారికి పక్కనే ఉంటా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా లోతుగా ఎరిగినటువంటి వాడిగా పేతురు ఉంటా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఎరగాలి అనేటువంటిది ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆయన్ని లోతుగా ఎరగాలి అంటే ఏమి మన జీవితాల్లో మనం అన్వయించాలి, ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి విషయాల్ని మనం గమనిస్తూ అవుతాం. చూడండి, మొట్టమొదటిగా లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, మాకేమీ దొరకలేదు, అయినను చూడండి, అయినను అంటే కంప్లీట్గా ఈయన ఏం చేస్తూ ఉంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట మీద విశ్వాసం ఉంచుతూ ఉంటున్నాడు, నమ్మకం ఉంచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి మనము ఇదివరకే మనం వింటూ వచ్చినాం కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏమవుతా వచ్చినాం? రక్షించబడి నీతిమంతులంగా. ఆడికి అయిపోయిందా కదా? ఆడికి అయిపోతుంది మనకి కదా. మనం ఆడికి అన్ని మడత పెట్టి కూర్చొని పడుకుంటాం. ఆడికి అయిపోలే. we need to exercise that faith కదా. ఆ యొక్క విశ్వాసాన్ని మనము కొనసాగించాలి. విశ్వాసములో ఇంకా లోతుగా వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటాం. డీపర్ ఫెయిత్ కదా. విశ్వాసములో ఇంకా లోతుగా మనం వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నారు. చూడండి, అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు కలుస్తున్నాయి, కానీ మొదటి భాగంలో చాలా చక్కగా రాయబడుతోంది. కాబట్టి లోతైనటువంటి విశ్వాసం మనం ఎప్పుడు కలుగుంటాము అంటే, చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చాలు. క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఇంగ్లీష్లో చాలా చక్కని మాట ఉంది. ఏమనుంది ఇంగ్లీష్లో? ఏమనుంది? డ్వెల్ అనే వర్డ్ ఉంటుంది. డ్వెల్, నివసించడం. ఎట్లా క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా. అది కాబట్టి క్రీస్తు మన హృదయాల్లో ఏ విధంగా నివసించాలంటే విశ్వాసము ద్వారా నివసించడం, డ్వెల్లింగ్. అందుకే ఈ యొక్క అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనం ఎవరికి నివాస స్థలము? we are his dwelling house. ఆ యొక్క డ్వెల్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ పదం అన్నమాట కదా. ఇప్పుడు మనం హోటల్కి పోయినాము, ఉదాహరణకి చెప్తున్నా, మనం ఒక హోటల్కి పోయినాం కదా. హోటల్కి పోతే ఏమి ఇస్తాడు వాడు? ఒక రూమ్ కీ ఇస్తాడు కదా. రూమ్ కీ ఇస్తాడు అని కాదు, నేను ఈ రూమ్ కాదు అన్ని రూములు తిరుగుతానంటే ఏమంటాడు వాడు? బయటికి పోంటాడు కదా. ఏ రూమ్కి ఇచ్చి ఆ రూమ్లో గమ్మును పడుకో అంతే. సరే, అట్లా కాదు, నాకు టీవీ ఇట్లా ఎదురుగా బాగాలేదు, ఈ పక్క పెట్టుకుంటా అంటాడంటే ఏమంటాడు? రేపు పోతావు, ఎందుకు ఊరికే గమ్మును అంటాడు కదా. అదే మన ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా కదా, మన ఇష్టానుసారంగా మనకి ఎక్కడ ఏ ప్లేస్లో ఏది కావాలంటే కదా. ఇప్పట్లో ఈ ఏమైంది, ఇంటీరియర్ డిజైనింగ్ కదా, ఈ బాగా వచ్చినాయి. కాబట్టి మనకి ఇష్టానుసారంగా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటాం మన సొంతింటికి కదా. ఎవరైనా అడుగుతారా? ఏ రూమ్లోకి కావాలంటే ఆ రూమ్లోకి పోతా కదా. కాబట్టి అది డ్వెల్లింగ్ అంటే.
కాబట్టి మన హృదయాల్లో ఎవరు ఆ విధంగా నివసించాలంట? యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాల్లో ఆ విధంగా విశ్వాసం ద్వారా అది మన నివసించాలి. కాబట్టి అటువంటి కంఫర్ట్ మనం ఎవరికి ఇవ్వాలి? ఎప్పుడైతే మన జీవితాల్లో మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తముగా మనం అప్పచెప్పేసి, అంటే ఆల్ యాక్సెస్, ప్రభువా నా హృదయానికి యాక్సెస్ అంతా కూడా నీకే ఇచ్చేస్తా ఉంటున్నా కదా, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, అంటే నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నా హృదయాన్ని నువ్వు నీకు ఏ విధంగా మార్చుకుంటావో ఆ విధంగా మార్చుకో. అది డ్వెల్లింగ్ అంటే, అది నివసించడం అంటే, అది నివాస స్థలం అంటే. కాబట్టి మనము ఆ విధంగా ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి? అదే ఆ విధంగా యాక్సెస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనం ఇంకా బలంగా ఆయనలో విశ్వాసములో ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా మనం ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి మనం యాక్సెస్ ఇవ్వాలి. అనేక మార్లు మనమే యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటర్వెన్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఆరాధనలో కూడా అదే ఇంటా వచ్చినాం కదా. మనం వీ హ్యావ్ టు ఎగ్జామిన్, మనం చూసుకుంటూ రావాలి చాలా జాగ్రత్తగా. రియల్లీ గాడ్ హ్యాస్ అథారిటీ ఓవర్ అస్, అంటే మన జీవితాల్లో దేవునికి సమస్తమైనటువంటి అధికారం ఉందా లేదా, లేకపోతే హీ హ్యాస్ ఆల్ ద యాక్సెస్ టు అస్ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా పరీక్షించుకునేటువంటి వారంగా, మనం చూసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనము కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అదే లోతైనటువంటి విశ్వాసం అంటే, కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనం కనపరిచేటువంటి వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు మన యొక్క విశ్వాసం ఇంకా ఏ విధంగా బలపడుతుందంటే, చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, కాబట్టి నా గొర్రెలు నా స్వరమును వీ హ్యావ్ టు ఆల్వేస్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క ఆ యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. దేర్ ఆర్ 2 things, ఒకటి వాయిస్ ఆఫ్ గాడ్, ఇంకోటి నాయిస్ ఆఫ్ వరల్డ్ కదా. ఈ లోకంలో ఉండేదంతా నాయిసే, గోలా అది కదా. ఒకటి వాయిస్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం దేన్ని వింటూ ఉన్నాం కదా. మనం ఎప్పుడు కూడా దేనికి ఇష్టపడుతూ ఉంటాం? నాయిస్ అదే బాగుంటుంది. కొన్ని నాయిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ మచ్ గుడ్ కదా. కాబట్టి మనము దేనికి వింటూ ఉన్నాము? కాబట్టి ఆయన గొర్రెలు ఏమి వింటాయంటే ఆయన స్వరాన్ని. కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినేటువంటి వారంగా ఉంటూ రావాలి. మనం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటామో, ఎప్పుడైతే ఆయన మాటల్ని వింటామో, ఎప్పుడైతే ఆయన వాక్కును వింటామో, దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ వస్తామో, అప్పుడు మనం ఈ విశ్వాసంలో ఇంకా ఏమవుతాం? ఇంకా బలోపేతమైనటువంటి వారంగా, ఇంకా బలంగా ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆయన మాటల్ని వినేటువంటి వారంగా ఉంటూ రావాలి. అదే సెకండ్ థింగ్ అన్నమాట. అంటే ఒబీడియన్స్ టు ఫెయిత్ అంటే అదే. కాబట్టి ఆయన మాటలకి, ఆయన స్వరానికి వింటూ రావాలి, విధేయత చూపించేటువంటి వారుగా ఉంటూ రావాలి. అదే పేతురు కూడా చేస్తూ వచ్చినాడు. ఈ వచనంలో మనం అది కూడా చూస్తూ రావచ్చు అనమాట. అంతేకాదు మనం గమనించినట్లయితే దావీదు కూడా తన జీవితంలో తన ఎంతగానో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 37వ వచనంలో ఆయన చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు? సింహము బలము నుండి నన్ను రక్షించిన యెహోవా కూడాను నన్ను విడిపించుననియు చెప్పాడు. కాబట్టి ఆయన విశ్వాసం అటువంటిది. సింహము చేతిలోంచి బలము నుండి, అదేవిధంగా ఎలుగుబంటి బలము నుండి ఆయన విడిపిస్తా వచ్చినాడు. కాబట్టి ఈ ఫిలిస్తీని యొక్క చేతిలో నుండి కూడా నన్ను తప్పకుండా ఆయన విడిపిస్తాడు. అంతమంది ఉన్నారు అక్కడ కదా.
సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలీలు చాలామంది, సైన్యం అంతా ఉంది. ఎవ్వరు కూడా ఆ యొక్క ఫిలిస్తీన్ దగ్గరికి, గొల్యాతు దగ్గరికి పోవడానికి ఏమాత్రం కూడా ధైర్యం చేయలేకున్నారు. కానీ దావీదైతే తనకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, దేవుడు నన్ను సింహము నుండి, బలము నుండి నన్ను తప్పిస్తా వచ్చినాడు, అదేవిధంగా ఎలుగుబంటి యొక్క బలము నుండి కూడా నన్ను తప్పిస్తా వచ్చినాడు, ఖచ్చితంగా ఈ యొక్క ఫిలిస్తీన్ చేతిలో నన్ను ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు. కాబట్టి అది ఆయన యొక్క విశ్వాసం అయింది. కాబట్టి అదే బలము కలిగినటువంటి విశ్వాసం. అటువంటి విశ్వాసం మనం మన జీవితాల్లో కనపరిచేటువంటి వారంగా మనం ఉంటురాలి. అటువంటి విశ్వాసాన్ని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి అటువంటి విశ్వాసం మనం కనపరచాలి. అంతేకాదు చూడండి, రెండవదిగా మనము కాబట్టి విశ్వాసంతో పాటు ఇంకా ఏముండాలా? విశ్వాసం ఉంటే సరిపోతుందా? నేను ఇంటా గమ్మునుంటే అయితే అయిపోతుందా? విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఉండాలి. కాబట్టి నేను దేవుని వాక్యం వింటా అంటే సరిపోదు, వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? కాబట్టి దానికి విధేయత చూపించి దానికి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉంటున్నారు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మాకేమీ దొరకలేదు, అయినను చెప్పి ఏం చేసినారంట, వారు అలాగూ చేసినారు. చెప్పి కమ్మును వెళ్ళిపోయింటే అది ఏమైపోయింది అది. కానీ చెప్పి ఏం చేసినారు, వారు అలాగూ చేసినాడు. కాబట్టి ఒబీడియన్స్. రెండవదిగా మనం గమనించినట్లయితే విధేయత, విశ్వాసముతో కూడుకున్నటువంటి విధేయత, అది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి కంప్లీట్ ఒబీడియన్స్, సంపూర్ణమైనటువంటి విధేయత మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? పార్షియల్ ఒబీడియన్స్ కదా, సగం. కాబట్టి పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. నాకు ఒక చిన్న ఉదాహరణ చెప్పు. నాకు ఒకసారి మ్యాథ్స్లో 1 మార్క్ వచ్చింది యూనిట్ టెస్ట్లో. వేరే వాళ్ళకి చాలామందికి 0 వచ్చినాయండి. యాక్చువల్ నాకు 1/2 మార్క్ వచ్చింది, వేరే వాళ్ళకి 0 వచ్చినాయి. బాగా టఫ్గా ఇచ్చాడు క్వశ్చన్ పేపర్ కావచ్చు. మా నాన్న యూనిట్ టెస్ట్ పేపర్ చూశాడు, చూసి ఏంద్రా ఇది 1/2 మార్క్ అంటే, నేను గమ్మున ఉంటే చాలామందికి 0 వచ్చినాయని చెప్పిన. మా నాయన అన్నాడు, 1/2 అయినా ఒకటే, 0 అయినా ఒకటే అన్నాడు. ఏం పెద్ద తేడా లేదు, వాడేదో నీకు గ్రేస్గా 1/2 మార్క్ ఇచ్చినాడు అంతే, నువ్వు చేసింది ఏం లేదన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా హాఫ్ చేస్తూ ఉంటాం అనమాట కదా. ఆ 1/2 కూడా 0 కిందలే లెక్క. కాబట్టి పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిసొబీడియన్స్ అనమాట. కాబట్టి మనము సంపూర్ణంగా విధేయత, ఇక్కడ పేతురు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తూ వచ్చినాడు. అక్కడ వలలు వేయంటే వేసినాడు. పేతురు ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా పేతురు ప్రొఫెషన్ ఏంది? చేపలు పట్టేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రొఫెషన్ ఏంది? కార్పెంటర్, వడ్రంగి పని చేసేటువంటి వాడు. ఇప్పుడు పేతురు అనొచ్చు, చెప్పినవులే, నేను చేపలు పట్టేవాడిని, రాత్రంతా పట్టినాం మేము. కాబట్టి యూజువల్గా చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రులే పోతారు. వాళ్ళు వేటకి రాత్రులు పోయి వాళ్ళు పగలు వచ్చేస్తారనమాట. పగలు ఎవరు కూడా పట్టరు. వీళ్ళు రాత్రంతా చేపలు పట్టడానికి ట్రై చేసినారు, కానీ ఏమన్నా దొరికినాయా? ఏం దొరకలే అని ఉండవచ్చు. భలే చెప్పిన వాళ్ళే, నీకేం తెలుసు ఆ చేపల గురించి కదా, మేము నిత్యము ఇదే పని చేసేటువంటి వాళ్ళం అని అవిధేయత చూపించిందంటే ఏమన్నా అయిందేదా? కానీ సంపూర్ణమైనటువంటి విధేయత. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని వాళ్ళు అలాగున చేసిరి. కాబట్టి ఈ యొక్క ఒబీడియన్స్ అంటే విధేయత చూపించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన యొక్క స్వరము వినాలి, ఆ స్వరం యందు విశ్వాసం ఉంచాలి, అంతేకాదు ఆ స్వరానికి విధేయత చూపించాలి. కాబట్టి మనం అనేక మార్లు విధేయత చూపించే విషయంలో నిర్లక్ష్యం చేసేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఎట్లా ఉంటామంటే అనేక మార్లు మనం యోనాలాగా ఉంటాం కదా. యోనా ఏం చేసినాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు ఏం చెప్పినాడు? ఏడికి బొమ్మన్నాడు? నినివేకి బొమ్మన్నాడు.
ఈయనేమని చెప్పినాడు? నేను పోతా అన్నాడు. ఏడికి పోతా అన్నాడు, నేను నిన్నువేకి పోతా అన్నాడు. కానీ నేనే ఏం చేశాడు? పోయి ఏ ఓడు ఎక్కినాడు? మనంతా అట్టే ఉంటుంది అన్నమాట. మనం చెప్తాం దేవునికి నేను వెళ్తా, నిన్నువేకే వెళ్తా, కానీ మనం పోయేదాడికి తర్షీషి. అది ఏమవుతుంది? అది చివరికి ఏమైందాడా పెద్ద డిజాస్టర్ అయింది కదా. అట్లే అవుతుంది. కాబట్టి పార్షియల్ ఒబీడియన్స్ లేకపోతే డిజొబీడియన్స్ చూపిస్తే అట్లే ఉంటుంది మన జీవితాల్లో. ఎప్పుడు కూడా డిజాస్టరే ఉంటుంది. కాబట్టి వీ షుడ్ బి ఒబీడియంట్. కాబట్టి మనం ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనము విశ్వాసములో లోతుగా వెళ్ళాలి. అదేవిధంగా ఆయనకి విధేయత చూపించేటువంటి వారంగా ఉంటూ రావాలి. పేతురు అదే చేస్తూ వచ్చినాడు. దావీదు కూడా తన జీవితంలో విధేయత కనపరుస్తూ వచ్చినాడు. ప్రతి విషయంలో కూడా యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ముందు దేవుని దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ తీసుకుంటూ వచ్చినాడు. ప్రభువా నేను ఇది చెయ్యాలన్నా వద్దా కదా. దావీదు ఎంత యుద్ధశూరుడు కదా. దావీదుకి తెలియదా యుద్ధాల గురించి? తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి విషయంలో కూడా కౌన్సిల్ తీసుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. ఎందుని బట్టి అంటే దేవుని మాటకి విధేయత చూపించాలని ఆసక్తిని కలుగుంటూ వచ్చినాడు తన జీవితంలో. కాబట్టి ఆ విధంగా మనం కూడా సంపూర్ణమైనటువంటి విధేయతని ఆయన పట్ల కనపరిచేటువంటి వారంగా ఆయనకి ఆయన మాటలకి సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి చూడండి ఇక్కడ ఎంత తగ్గించుకుంటా ఉంటున్నాడంటే, చూడండి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట ఏం చేసినాడంట? సాగిలపడ్డాడంట కదా. సాగిలపడ్డాడంట. అబ్రహాం కూడా సాగిలపడ్డాడు, అవునా కదా. దట్ షోస్ దేర్ హంబుల్నెస్. అది వారి యొక్క దీనత్వాన్ని, తగ్గింపు జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఎంతగా తగ్గించుకుంటూ ఉంటున్నాడంటే అంత తగ్గించుకుంటూ ఉంటున్నాడు కదా. తగ్గింపు కలిగి జీవించేటువంటి వారంగా ఉంటున్నారు మన జీవితాల్లో కదా. మనం అనేక మార్లు ఈ యొక్క గర్వం అనేటువంటిది దేవుడు అసహ్యించుకునేటువంటి పాపాల్లో మొట్టమొదటిది. ఎందుకు? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అది పైన స్టార్ట్ అయింది. ఇది వాడు ఏమనుకుంటా వచ్చినాడు? నేను కూడా. కాబట్టి దేవుడు ఈ యొక్క గర్వాన్ని, అందుకే ఏమంటాడంటే గర్విష్ఠులను నేనేం చేస్తా అన్నాడు? అణిచివేస్తా. అసలు అటువంటి వారికి నా యొక్క రాజ్యంలో ఏమాత్రం స్థానం కూడా లేదు. కాబట్టి మనం వినయం కలిగినటువంటి జీవితం, తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని మన జీవితాల్లో అవలంబించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అందుకే నెబుకద్నెజరు, రాజు అయినటువంటి నెబుకద్నెజరు కూడా దానియేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనం ముగిచ్చేస్తాను చూడండి. ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు. చూడండి, రాజు అయినటువంటి నెబుకద్నెజర్, హీ వాజ్ ఏమంటారంటే ఆయన పెద్ద కింగ్. అప్పట్లో అనేక దేశాలకి అధిపతి అయినటువంటి వాడు అతను. అటువంటి ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే చూడండి, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవియు, అంతేకాదు గర్వముతో నటించు వారిని ఆయన. కాబట్టి గర్వముతో ఉండేటువంటి వారిని అణిచివేసేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఆయన గర్వాన్ని ఏమాత్రము సహించడు కదా. సామెతలు 29:23లో కూడా అదే మనం చూస్తూ వస్తాం. సామెతలు 29:23, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు. కాబట్టి గర్వం ఉంటే మన జీవితాల్లో ఏమైపోతా వస్తామంటే ఇంకా తగ్గిపోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే వినయ మనస్సు మనం కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతాం? మనము
కాబట్టి ఆయన హెచ్చించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. చూడండి, మనం నిన్న కూడా అదే చూస్తూ వచ్చినాం. నిన్న సాటర్డే అంకుల్ కూడా అదే చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాం? మనం కంఠస్థం కూడా చేసినాం ఆ మాట. ఎక్కడ? ఏంటది? మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం. ఏంటది? మార్కు సువార్త 10వ అధ్యాయం 44వ వచనం చూడండి. కదా, చూడండి 44వ వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అది. కాబట్టి మనము నిజంగా మనం ప్రముఖులమై ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా శిష్యులను కూడా అందుకే పిలుస్తా వచ్చినాడు. చూడండి 9వ అధ్యాయం 35వ వచనంలో కూడా వాళ్ళతో అదే చెప్తా వచ్చినాడు. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలెను. కాబట్టి శిష్యులను కూడా ఆయన ఎట్లా పిలుస్తూ వచ్చినాడంటే, మీరు ఎట్లా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, పరిచారకులుగా మీరు ఉండాలి. అప్పుడుంటేనే మీరు ఎట్లా ఉంటారంట? మొదటి వారిగా. కాబట్టి మనము తగ్గించుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి. మన జీవితాల్లో తగ్గింపు జీవితం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎప్పుడు మనం ఒకవేళ అతిశయించినా కూడా ఎవరి యందు మనం అతిశయించాలి? అది మనం ఆయన యందే అతిశయించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం తగ్గించుకుంటూ వస్తామో, పేతురు చేసింది మనం చేయగలుగుతాం. ఏం చేసినాడు ఆయన? ఇప్పుడు ఆయన అదే చేశాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం చేసినాడు ఆయన? సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను అది. మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగి జీవిస్తామో మనకు అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత అది కదా. లేకపోతే మన జీవితాల్లో మనం పాపం చేసినా మనకు అర్థం కాదు. దావీదు కూడా తగ్గించుకుంటా వచ్చినాడు. నాతాను చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు? నువ్వు పాపం చేస్తా వచ్చినావు అంటే ఇమ్మీడియట్గా ఏం చేస్తా వచ్చినాడు? తన బట్టలన్నీ చింపుకొని గోనె పట్ట కట్టుకొని కూర్చుంటా వచ్చినాడు కదా. అదే సౌలుకు కూడా చెప్పినారు కదా. ఎవరు చెప్పినారు? సమూయేలు పెట్టి. ఈయనేం చేసినాడు? ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయినాడు ఈయన కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎప్పుడైతే మన జీవితాల్లో గర్వం ఉంటుందో పాపాన్ని ఒప్పుకోలేం. ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి ఏమాత్రం మనకు మనసు కూడా రాదనమాట. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడే మనం ఏమని ఎరుగుతామో మనం ఎంతగా. కాబట్టి మన జీవితాల్లో మనం తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా తగ్గించుకున్నప్పుడే మనము ఏం చేస్తూ ఉంటాం అంటే మనం ఆయనకి మరింత సమీపంగా వెళ్ళేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. అన్డిఫైల్డ్, నిర్మలము కదా. డిఫైల్ అవుతాం కదా. డిఫైల్ అవుతూ ఉంటుంది మన బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ డిఫైల్ వరల్డ్. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము మురికి అంటుకుంటూ ఉంటుంది. లేకపోతే వి విల్ గెట్ డిఫైల్డ్. బట్ మనం ఏం చేసుకుంటూ ఉండాలి? మనము ఒప్పుకొని ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకొని, అందుకే మన ముందర ఏముంది అది. కాబట్టి మన ముందు ఆయన ఉంచింది కూడా అందుకే. మనం వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకొని మనం ఆ యొక్క డిఫైల్నెస్ అంతటిని కూడా మనం తీసేసి మనం ఏ విధంగా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. అప్పుడు ఏం పొందుకుంటాం? మనం స్వాస్థ్యాన్ని పొందుకుంటూ వస్తాం కదా. నిర్మలమైనటువంటి వాడబారని అటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనము తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం తగ్గించుకోవాలి. ఆ విధంగా చూడండి, మనం గమనించినట్లయితే పేతురు తన జీవితంలో లోతైనటువంటి విశ్వాసం కదా, ఇంకా విశ్వాసంలోనికి డీపర్ ఫెయిత్ వెళ్తా వచ్చినాడు. అదేవిధంగా అంతేకాదు దేవుని యొక్క స్వరాన్ని వింటా వచ్చినాడు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరాన్ని వింటా వచ్చినాడు. మనం కూడా ఆయన స్వరాన్ని వినేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు ఆయన స్వరాన్ని విన్నటువంటి మనం ఇంకా ఏం చేయాలి? ఆ స్వరానికి విధేయత చూపించాలి. విశ్వాసముతో కూడుకున్నటువంటి విధేయత మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు చివరిగా మనం ఏం చేయాలి? మనం తగ్గించుకునేటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటూ మనం తగ్గించుకోవాలి
కాబట్టి ఆయన దీనులైనటువంటి వారినే కదా, దీనులైనటువంటి వారిని ఆయన చేరదీసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనం దీన మనస్సు కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆ విధంగా మనం ఉన్నట్లయితే 2 జరుగుతూ వచ్చినాయి వాళ్ళ జీవితాల్లో తర్వాత వచ్చిన వాళ్ళు. మొట్టమొదటిది ఏంది? అది అబండెన్స్. ఇఫ్ యు ఫాలో దీస్ థింగ్స్ యూ విల్ సీ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో విస్తారం చూస్తాం. రెండోది ఇంకా ఏం జరుగుతూ వచ్చింది వాళ్ళ జీవితాల్లో? వాళ్ళంతా ఏమైనారు? విస్మయం పొందినారంట. మన జీవితాల్లో విస్మయం జరిగేటువంటి అంటే వి విల్ బి షాక్డ్. నా జీవితంలో ఇంత గొప్ప కార్యము జరిగిందా? అబండెన్స్. చూడండి, పేతురు జీవితంలో ఎక్కడికి పోయినా అబండెన్సే. ఒక్కసారి సువార్త చెప్తే ఎంతమంది రక్షించబడతా వచ్చినారు? అబండెన్స్. అంతేకాదు, షాకింగ్ థింగ్స్. నీళ్ళ మీద నడిచినట్టు సామాన్యమైనటువంటి విషయం కాదు అది. కాబట్టి పేతురు తన జీవితంలో ఈ 3 విషయాల్ని ఆయన క్షుణ్ణంగా చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. అందుకే తన జీవితంలో అబండెన్స్, అంతేకాదు తన జీవితంలో విస్మయం ఉండేటువంటి విషయాలు, షాకింగ్ థింగ్స్ తన జీవితంలో తను చూసినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.